హలో గైస్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మంజిరా రివర్ పై ఉన్న కొన్నేరు బ్రిడ్జ్ దగ్గర ఫిషింగ్ వేద్దామని వచ్చాం గైస్. ఇక్కడ తెలిసిన వాళ్ళు మొట్టలు అండ్ మార్పుగాళ్ళు ఈ ఏరియాలో చాలా పడుతున్నాయని చెప్పారు గైస్. చూద్దాం ఒకసారి. ఈ చేప వచ్చేసి చాలాసేపు నుంచి చిక్కనే తిరుగుతుంది గైస్. చాలాసేపు ట్రై చేసాం, బట్ నో యూస్. ఇది అస్సలు పడలేదు, దగ్గరికి రాలేదు. ఇక అలాగే ముందుకు వెళ్ళిపోయాం. ఇదే గైస్ కొన్నేల బ్రిడ్జ్. కిందికి ఏం చూస్తే ఇలా ఉంటుంది. ఇక్కడే ఫిషింగ్ వేద్దాం అనుకుంటున్నాం గైస్. ఈ మొక్కలను వచ్చేసి గుర్రపు డెక్క అంటారు. మెల్లిగా ఒక్కొక్కటి తొలగించాయి గైస్. కొంచెం ప్లేస్ చేసా. లోతు మాత్రం వాటర్ చాలా లోతుంది గైస్. ఇక్కడ ఒక 2 టంబర్ లోతు ఉంటుంది. పడితే మాత్రం అట్టే పోతాం. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈరోజు వచ్చేసి కోడి పేగులతో ట్రై చేద్దాం అనుకుంటున్నాం గైస్. కోడి పేగులను ఇలా పెట్టుకోలేదు ఫ్రెండ్స్. ఇలా పెట్టుకొని వేస్తే స్మెల్కి వచ్చేసి మార్పుగాడు చేప చాలా స్పీడ్ అట్రాక్ట్ అవుతుంది గైస్. మార్పుగాడు అంటే క్యాట్ ఫిష్. కొద్దిగా అంత అవుతుంది. అబ్బా, మార్పుగాడు అంతా గ్యాప్ ఏదో వేసేస్తుంది మొత్తం. కొట్టు ఇటు పడి అటు పోగలేదు. నాకు ఇది చూసుకుంటా, జాగ్రత్త. మార్పుగాడే ఫస్ట్ షాప చాలుగా. చేతులు పట్టుకోవచ్చుగా, సంగతిగా పట్టుకో, జాగ్రత్త. ఫస్ట్ షాప. రక్తం ఎట్లా వస్తుంది చూడు. గట్టిగా కొట్టిడు, కట్టిడు. రైట్. ఏం చేస్తాం, గడ్డకి పెట్టాలి. జెర్సీ కూడా పెట్టి కవర్లు వేద్దాం. ఆ సంచి తీసుకో, బ్యాగ్కేసి బ్యాగ్ సంచి తీసుకొని లేచి. బాగానే కొట్టినా నిజంగా. మార్పుగాలే పడతాయి ఆ కోడి పేగలైతే. ఖచ్చితంగా ముట్టలు మూవింగ్ ఉంటేనే పడతాయి అవి. అరే గైస్, ఇక్కడ వచ్చేసి 10 మినిట్స్లోనే ఒకటి పట్టేసాం. చాలా స్పీడ్ కొడుతున్నాయి ఇక్కడ. కానీ మాకు కావాల్సినవి మొట్ట చేపలు కాబట్టి వాటిని పట్టడానికి పరకలు కావాలి. పరకల్ని వదిలేసి పడదామని కొంచెం వాటర్ లెవెల్ తక్కువ ఉన్న ప్లేస్కి ముందుకు వెళ్తున్నాం గైస్. ఇదే గైస్ కొన్నేరు బ్రిడ్జ్. ఇంత దూరం వచ్చాం బ్రిడ్జ్ నుండి. చూడండి గైస్, ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ ఏమంటారో నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. గైస్ ఒకేళ్ళు కట్టు ఓల వర్షం గైస్. పరకలు పడదామని పరకలు దగ్గరే తిరుగుతున్నాయి కానీ అస్సలు పడట్లేదు. ఎలా చేద్దాం, ఏం చేద్దామని చాలాసేపు ఆలోచించిన తర్వాత పక్కనే ఈ జాలి దొరికింది. ఈ జాలితోటి దేవుదాం పరకలు పడతాయంట అని చెప్పేసి కాసేపు ట్రై చేసాం గైస్. చాలా బాగా పడ్డాయి. చూడండి గైస్ ఎలా పడతాయో. ఇంకా కింది కొంగాలి కాదు అది. వంగుతాం రా అనుకొని. నేను లాంగ్ వెళ్తా, వంగుకుంటా. కిందకి లేస్తలేదు. పొలం గుంజు మట్టిలకేంద్రా. పరకలు పట్టుకొని అక్కడ నుంచి మాకు తెలిసిన ప్లేస్కు 20 కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ వచ్చాం గైస్ పరకలు తీసుకొని.
ఇక్కడ వచ్చి పరకలతో చేస్తున్నాం గైస్. పరక అంటే ఖచ్చితంగా పరక చేపనే ఉండాల్సిన అవసరం లేదు గైస్. ఈ సైజులో చిన్న చేప ఉన్నా సరిపోతుంది. అవి కదులుతుంటే చాలు మొట్ట చేప అటాక్ ఇచ్చేస్తుంది. చూడండి గైస్ ఎలా కూర్చోాలో కరెక్ట్గా దాని పైన కూర్చోాలి. మేము వేసిన కాసేపటికి మా మనీ వచ్చాడు గైస్. వచ్చి ఇంక్లూడ్ అయ్యాడు మాతో పాటు. చూడండి గైస్ నా బ్యాడ్ లక్ ఎంత దారుణంగా ఉంటుందో. అప్పటి వరకు వీడియో అక్కడే తీస్తున్నాను. జస్ట్ పక్కకి వెళ్తున్నాను. పక్కకి వెళ్ళే టైంకి షార్ట్ కొడతాడు. లైవ్లో షార్ట్ తీయడానికి ఎంత ట్రై చేసినా అస్సలు పడట్లేదు గైస్ నాకైతే. నా లక్ ఏంటంటే లాంగ్ నుంచి మా పృథ్వీ ట్రైప్యాడ్కి ఫోన్ ఫిక్స్ చేసి పెట్టాడు. సో అందులో రికార్డ్ అయింది గైస్. మళ్ళీ క్లోజ్అప్ షాట్ మళ్ళీ సపరేట్ చూపిస్తా చూడండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మొట్ట చేపనేనా? ట్రైప్యాడ్కి వచ్చేసి కెమెరా దూరం నుంచి ఫిక్స్ చేయడం వల్ల ఈ షాట్ అన్న వచ్చింది గైస్. చూసారా గైస్ నా బ్యాడ్ లక్ ఎంత దారుణంగా ఉందో. జస్ట్ చూపించిన సేపు వేయలేడు. నేను అవతల జరగగానే వేసి దన్మని పడిపోయింది. చూడండి గైస్ ఇప్పుడు తర్వాత తీస్తున్నా. చెర్ర వెనక మళ్ళీ నేను వెయ్యి అన్నప్పుడు వేయలేడు. వెనకకి మళ్ళీ కానీ వేసాడు. చుట్టూ 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 పర్కలకి ఫస్ట్ మొట్ట జస్ట్ అక్కడ మళ్ళగానే ఇక్కడ పడ్డది. మంచిగా ఉంది మొట్ట. కట్టికి పెట్టేట్టుందన్న పావుకిలు ఉంది. ఇగో కట్టిగా కలదు ఆయన పట్టుకో. నీళ్ళు లోపల చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. అందుకేనేమో పరక చేపలు వేసి తీస్తే లోపల చచ్చిపోతున్నాయి. అసలు అవి బతుకుండట్లేవు. అందుకే మేము ఇంకా వేసి ఇలా షేక్ చేయడం వల్ల చాలా స్పీడ్ అట్రాక్ట్ అవుతున్నాయి చేపలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైడ్. చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే మా గిట్ట బూస్టప్గా ఉంటుంది గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.